హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెయిన్బో ఆఫ్ లైఫ్. ఈరోజు ఛానల్లో ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూద్దాం. ఓట్స్ పుడింగ్. ఈరోజు నేనైతే ఆల్మండ్ మిల్క్తో చేస్తున్నా. కోకోనట్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు, నార్మల్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు. కానీ కోకోనట్ అండ్ బాదం మిల్క్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా నానబెట్టుకున్న ఆల్మండ్స్ని పీల్ చేసి గ్రైండ్ చేసుకొని మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. చేశాక ఆ మిల్క్ని యూస్ చేద్దాం. బయట సూపర్ మార్కెట్లో దొరికే ఆల్మండ్ మిల్క్నైనా యూస్ చేయొచ్చు. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసింది చాలా టేస్టీగా అనిపిస్తుంది, అందుకే ఇలా చేశాను. వేరే బౌల్లో 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకుందాం. అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ యాడ్ చేద్దాం. అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్ యాడ్ చేశాను, క్యాషూ నట్స్ యాడ్ చేశాను, డేట్స్ యాడ్ చేశాను. స్వీట్నెస్ కోసం ఐదర్ బెల్లం అయినా యూస్ చేయొచ్చు లేదా హనీ అయినా యూస్ చేయొచ్చు. హనీ వేడి చేస్తుందని నేను అయితే బెల్లం తీసుకున్నా. అందులో ఆల్మండ్స్ కొన్ని మళ్ళీ వేసాను. తర్వాత ఇందాక ఎక్స్ట్రాక్ట్ చేసిన మిల్క్ ఉన్నాయి కదా, అది 1.5 గ్లాస్ వేసాను. మిల్క్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే మార్నింగ్ అదంతా ఇంకిపోతుంది అనమాట. సో మనకి మిల్క్ ఏం కనపడవు. సో మిల్క్ ఎక్కువ వేసుకోండి. ఈ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తినచ్చు. ఇందులో ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే యాపిల్స్ అండ్ పామిగ్రానేట్ యాడ్ చేశాను. ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కాంబినేషన్ ఎలా అయినా తినచ్చు, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఈజీగా అయిపోతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.